హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మల్లికా బాస్ గారు. తను ధ్యానం గురించి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేయడం వల్ల మనకు కలిగే ఆనందం గురించి తన మాటల్లో ఒకసారి విందాము. తను యూకేలో అలాగే ఇండియాలో కూడా తను టీచ్ చేస్తూ వస్తుంది. సో ఆమె ఈరోజు మనతో పాటు ఉన్నారు మల్లికా బాస్ గారు. హాయ్ మ్యామ్. హలో. మ్యామ్, మీరు యూకేలో కానీ ఇండియాలో కానీ ధ్యానం గురించి నేర్పిస్తూ ఉంటారు అని విన్నాము. అసలు ధ్యానం అంటే మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? ధ్యానం చేయడం వల్ల మీకేమైనా అంటే మీ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల మీకేమైనా మలుపు తిరిగిందా? యెస్. నేను 2021లో కోవిడ్ వచ్చింది కదా! ఆ టైంలో మా మదర్ బాడీ వెకేట్ చేశారనమాట. నేను ఓకే. యూకేలో ఉండటం వల్ల ఇండియాకి రాలేకపోయాను. ఆ టైంలో తనకి ఏమై ఉంటుంది తన సోలు అన్న క్వెషన్ నాకొచ్చింది. అండ్ తనని మీట్ అవ్వలేకపోయానే అన్న బాధల్లో కూడా ఉన్నాను. ఆ టైంలో ఆహ్, నేను మైకేల్ న్యూటన్స్ 'సోల్స్ జర్నీ' అనే ఒక పుస్తకం ఓకే. చదివాననమాట. తన ఓకే. సోల్ ఎలా ఎవాల్వ్ అవుతుంది? తను పైలోకాలకు వెళ్ళిపోయారా లేదా? అన్న క్వెషన్‌తో నాకు ఆ బుక్ ఆటోమేటిక్‌గా నా దగ్గరికి రావడం జరిగింది. అండ్ నేను ఆ బుక్ చదివి చాలా క్వెషన్స్‌కి అది ఆన్సర్ ఇచ్చింది. ఓకే. అండ్ అదే టైంలో నేను యోగా క్లాసెస్‌లో జాయిన్ అయ్యున్నాను. ఆహ్, యోగా అంటే మామూలు ఆహ్, యోగాసనాలు ఏస్తాం కదా! ఆ యోగాసనాలు అయిపోయాక వాళ్ళు లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేపిచ్చేవాళ్ళు. ఆ 5 మినిట్స్ మెడిటేషన్‌లో కూర్చుంటే నాకు చాలా ప్రశాంతత అనిపిచ్చేది. అంటే మనసులో బాధ ఉండటము, అండ్ స్పిరిచ్యువల్ రిలేటెడ్‌గా ఆ బుక్స్ చదువుతూ ఉండటం, ఓకే. ఒక రకమైన ఒక జోన్‌లోకెళ్ళిపోయాననమాట. ఆ 5 మినిట్స్‌లోనే ఎంతో అద్భుతమైన విశ్రాంతి, ప్రశాంతత లభించేది. ఇది ఇంకా చేసుకుంటే బావుంటుంది కదా! అన్న ఆలోచనొచ్చింది. కరెక్ట్‌గా అదే టైంలో నాకు వాట్సాప్ గ్రూప్‌లో మెడిటేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. పిఎస్ఎస్ఎం యూకే అనే ఒక ఓకే. ప్లాట్‌ఫామ్ ఉంది. దానిలో మీరు మెడిటేషన్ ఎంత సేపైనా నేర్చుకోవచ్చు అనేసి వచ్చింది ఇన్ఫర్మేషన్. ఓకే. నేను జాయిన్ అయ్యి, ఇంకా అప్పటినుంచి నా మెడిటేషన్ సాధన అనేది ప్రారంభించాననమాట. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? 5 ఇయర్స్. ఓకే. ఇప్పటికి 5 ఇయర్స్ నా జర్నీ వచ్చేసి. ఓకే. అంటే మీకు ఇంకొకరికి నేర్పించాలి అనే థాట్ ఎందుకొచ్చింది? నేను అంటే అంటే నేర్పించాలనే థాట్ అంటే మనలో ఏదైనా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఏదైనా అంటే తెలియని ఫీలింగ్ ఉంటుంది గదా! అంటే నా ఆలోచన విధానం ఇలా చేంజ్ అవుతుంది అనేసి కొన్ని కొన్ని ఉంటాయి గదా! ఎందుకు అనిపించింది మేడం? నేను ఆహ్, యాక్చువల్‌గా నేను నాకన్నీ ఉన్నాయి. హ్మ్. ఐయామ్ కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ ఐ హావ్. హ్మ్. కానీ లోపల నా లైఫ్‌ని నేను సద్వినియోగం చేయటానికి సేవ చేయాలనే భావన ఉండేది ఎప్పుడు. ఓకే. నేను కోవిడ్‌కి ముందు గట్టిగా అనుకున్నాననమాట. నా లైఫ్‌తో నేను ఏదో ఒక సర్వీస్ చేయాలి అనేసి గట్టిగా అనుకున్న టైంలో ఆటోమేటిక్‌గా ధ్యానంలోకొచ్చాను. అండ్ ధ్యానంలోకొచ్చాక గూడా 3 మంత్స్ నేను ఫస్ట్ 3 మంత్స్ అనేది బాగా ఇంటెన్స్‌గా సాధన చేశాను. హ్మ్. రోజుకి ఒక 4, 5 అవర్స్ అట్లా కూర్చొని ఉండేదాన్ని మెడిటేషన్‌లో. మా ఫ్యామిలీ గూడా నాలో అంటే నేను మా మదర్ పోయిన బాధలో ఉన్న దాని నుంచి రికవర్ అవ్వటం చూసారు. ఆ మెడిటేషన్ చేస్తూ ఉండటం వల్ల. ఓకే. అండ్ ఆహ్, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు. సో, అలా ఫస్ట్ ఒక 3 మంత్స్ ధ్యాన సాధన చేశాక అద్భుతమైన మార్పులొచ్చాయి. నేను కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ అయిపోయాను. మంచి స్టెబిలిటీ వచ్చింది. ఎమోషన్స్ బ్యాలెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అండ్ ఇంకా తర్వాత నాకు అక్కడున్న సీనియర్ మాస్టర్ డాక్టర్ జీకే గారి చేత ఒక మెసేజ్ వచ్చింది. మీరు ధ్యాన ప్రచారం చేయాల్సిన సమయం వచ్చింది. ధ్యానం నేర్పించండి అని. ఓకే. నేను ఏదో నాకు తెలిసింది 3 మంత్సే కదా అయింది. నాకు తెలిసింది చెప్దాము అనేసి ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేశా. బట్ ఆ జూమ్ కాల్‌కి చాలామంది అటెండ్ అయ్యారు. యూకేలో ఓకే. అంతమంది అటెండ్ అవ్వటం అంటే అది ఒక గొప్ప విషయంలాగా చెప్పారప్పుడు. హ్మ్. ఆహ్, చాలా చక్కగా జరిగింది. జూమ్ కాల్ 3 డేసే అనుకున్నాను. కానీ 3 డేస్ అయిపోయాక వాళ్ళు మనందరం కలిసి 41 డేస్ చేద్దామని చాలామంది రిక్వెస్ట్ చేయడంతో హ్మ్. 41 డేస్ మెడిటేషన్ సెషన్ స్టార్ట్ చేశాను. ఆ విధంగా స్టార్ట్ అయింది నేను ధ్యాన ప్రచారం చేయటం. ఓకే. ఆటోమేటిక్‌గా నా చేత ఆ వర్క్ చేయించబడుతుంది. ఓకే. యూనివర్స్ యూనివర్స్ గైడ్ చేస్తూ ఉంది. నాకు వచ్చిన వర్క్ అంతా నేను నేర్చుకున్నది
అంటే నా ఇంటెన్షన్ వచ్చేసి ఎప్పుడు కూడా నేను ఏదైతే బెనిఫిట్స్ పొందానో మెడిటేషన్‌లో నేను పొందిన ఆనందం గానీ, స్టెబిలిటీ గానీ అవన్నీ కూడా మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తే వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి తెలియక ఆ మెడిటేషన్ ఎలా చేయాలో తెలియక లేదా ఆ లాభాలు ఉన్నాయి అని తెలియక చాలామంది ట్రై కూడా చేయరు. అటువంటి వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు ట్రై చేసుకొని ఆ బెనిఫిట్స్ చూస్తారు. ఇది మన ఆత్మని కలుసుకునే అత్యంత అద్భుతమైన జర్నీ. ధ్యాన ప్రచారమే అత్యంత ఉత్తమమైన సేవ అనేసి ఓకే. చెప్తారు. ఓకే. సో మీరు నైట్ టైమ్ కూడా ధ్యానం చేస్తూ కూర్చుంటారు అని విన్నాం మేడం. అవును. ఎందుకు దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? నాకు ధ్యానం చేయటము చాలా ఇష్టం. ధ్యానం ఫస్ట్ 3 మంత్స్ తర్వాత ఇంకా సాధన చేయాలనిపించింది. మెడిటేషన్ టీచ్ చేస్తున్నాను. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెస్ వస్తున్నాయి. ఇంకా చేయాలి. ఇంకా నేనేంటి అసలు ఏంటి నేను 3 మంత్స్‌లోనే ధ్యానం చెప్పడం ఏంటి? వాళ్ళు నేర్చుకోవడం ఏంటి? వాళ్ళకి అద్భుతమైన అనుభవాలు రావటం ఏంటి? ఎవరు నేను? ఏంటి ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ ఇలా అయిపోతుంది? నా గురించి నేను తెలుసుకోవాలనే తపన మొదలైంది. ఓకే. అప్పుడు ఇంకా సీరియస్‌గా ధ్యానం చెప్పేవాళ్ళు ఎవరా అని వెతుకుతూ ఉన్నాను. అప్పుడు గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ గారి గురించి విన్నాను. ఆయన ఎంతో సాధన చేసి ఈ లైఫ్ టైమ్‌లోనే ఎన్‌లైటన్‌మెంట్ తెప్పించుకోవాలన్న తపనతో ప్రతి నిమిషాన్ని సాధనగా మార్చుకొని ఎంతో గొప్ప స్థితికి వెళ్లారు. అండ్ తను నైట్ టైమ్ మెడిటేషన్ నేర్పిస్తున్నారు. గూడాకేశ అని ప్రోగ్రామ్ పేరు పెట్టి అది నేర్పిస్తున్నారు అని విన్నాను. నాకు కూడా అదే తపన ఉండటం వల్ల ఆ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాను. నాకు దాని గురించి పెద్ద డీటెయిల్స్ తెలీవప్పుడు. ఓకే. బట్ మెడిటేషన్ అయితే నేను చేసుకోవాలి అనేసి దానిలో జాయిన్ అయ్యాను ఆ ప్రోగ్రామ్‌లో. సో, ఆయన దగ్గర జాయిన్ అయ్యాక నేను ఆహ్, ఎన్నో అద్భుతమైన ఫలితాలను చూసాను ఆ గూడాకేశ ప్రోగ్రామ్‌లో. అండ్ అప్పటినుంచి నేను నైట్ టైమ్ మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. ఓకే. అండ్ నేర్పిస్తూ ఉంటాను. ఓకే. అంటే ఎన్ని అవర్స్ చెప్తారు మేడం? ఇది నైట్ అంతా కూర్చుంటామండి. నైట్ 10:00కే కూర్చొని మార్నింగ్ 6 వరకు కూర్చొని ధ్యానంలోనే కూర్చొని ఉంటాము. అది అది దానికి ఫార్ములాస్ ఉంటాయి. అంటే మనము నిద్ర పోకుండా కూర్చోము. నిద్ర పోతూ బాడీని రిలాక్స్ చేసుకుంటూ బాడీని నిద్ర స్టేట్‌లోకి తీసుకువెళ్ళి శక్తిని పెంచుకునేటట్లు చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. ప్రాపర్ గైడెన్స్‌తో అండ్ సపోర్ట్‌తో ఒక ఫ్యామిలీ లాగా ముందుకు వెళ్తుంది. అండ్ ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది ఆధ్యాత్మికతలో అత్యంత వేగంగా వెళ్ళటానికి అద్భుతమైన కోర్స్ అనమాట. ఓకే. అంటే యూకేలో నేర్పిస్తున్నానన్నారు. అలాగే ఇక్కడ అప్పుడప్పుడు ఇండియా కూడా వచ్చి నేర్పిస్తున్నా అని అంటున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి నేర్పించారు మేడం? ఇప్పటివరకు వాళ్ళ నేను దగ్గర నుండి మీరు అంటే ఓకే, ధ్యానం చేయడం వల్ల ఈ లాభం ఉంది అని వాళ్ళు ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నారా? చాలామంది చాలా రకాలుగా చాలా కృతజ్ఞతాభావంతో ఉంటారు. ఓకే. ఎంతో అద్భుతమైన ఫలితాలు చూస్తారండి. ధ్యానము ఒక్కసారి ధ్యానంలోకి అడుగుపెడితే ఆ మాధుర్యాన్ని కానీ, ఆ ఫలితాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. నేను 2000 నేను ఫస్ట్ సారి 2020 జనవరి నుంచి టీచ్ చేయటం మొదలుపెట్టాను. ఓకే. 2022 నవంబర్ నుంచి గూడాకేశ కూడా టీచ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పటికి నేను యూకేలో 11 బ్యాచెస్ 11 సార్లు 41 రోజులు కండక్ట్ చేశాను నైట్ అంతా మెడిటేషన్. అలాగే బ్రహ్మ ముహూర్త మెడిటేషన్ కండక్ట్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ 3 AM to 6 AM. ఓకే. అది చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ విజ్డమ్ షేరింగ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటాను. ఈవెంట్స్ పిఎస్ఎస్ఎం యూకే ప్లాట్‌ఫామ్ బేస్డ్‌గా విజ్డమ్ వర్క్షాప్స్ అరేంజ్ చేస్తూ ఉంటామనమాట. ఇండియా నుంచి మాస్టర్స్‌ని పిలిపించి మెడిటేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము, అండ్ ట్రిప్స్‌కి వెళ్ళటము, నేచర్‌తో కనెక్ట్ అవ్వటము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఇప్పటికీ 4 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా నా ఫుల్ టైమ్ అంతా కూడా ధ్యానమేనండి. ఓకే. నేను 24/7 అదే మోడ్‌లో ఉంటాను. ఓకే. నేను యాక్చువల్‌గా ఐటీ బ్యాక్‌గ్రౌండ్. బట్ నేను నా ఫుల్ టైమ్‌ని ధ్యానానికి డెడికేట్ చేయాలని ఓకే. ఫుల్ టైము ధ్యానమే జీవితంగా చేసుకొని ఉన్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? నా ఫ్యామిలీకి నా హస్బెండ్ డాక్టర్.
అండ్ నాకు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళిద్దరు కూడా మెడిసిన్ చదువుతున్నారు. సో ఫుల్లీ బిజీ లైఫ్ వాళ్ళకి. బట్ వాళ్ళు నేను మీతో పాటు చేస్తారా, ధ్యానం చేస్తారా? చేస్తారండి. ఓకే. మా హస్బెండ్ అయితే కంప్లీట్గా చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. అంటే నేను వెజిటేరియన్ అయిపోయాను ఆటోమేటిక్గా ధ్యానం మొదలు పెట్టాక. నా Okay. హస్బెండ్ కూడా ఏమీ చెప్పకుండానే తను కూడా ఆటోమేటిక్గా నేను అసలు ఒక మాట కూడా అనలేదు, తనే ఏమీ వండక్కర్లేదు అని వెజిటేరియన్ అయిపోయారు. ఓకే. ఇంట్రెస్ట్ కూడా లేదు తనకి కూడా. అండ్ ఎవ్రీడే వర్క్ నుంచి వచ్చాక రోజు ఈవినింగ్ కొంచెం మెడిటేషన్ చేస్తారు. అండ్ మా పిల్లలు కూడా తెలుసు, అన్నీ తెలుసు. ధ్యానం గురించి, ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో చాలా కోఆపరేషన్ ఉంది నాకు నా ఫ్యామిలీ నుంచి. ఎవ్రీ ఇయర్ నేను ఇండియాకి వచ్చి ఇంటెన్స్ సాధనలో పాల్గొని 1 or 2 months అన్ని ఫ్యామిలీకి సూటబుల్ అయిన టైంలో వచ్చి నేను సాధన చేసుకొని తిరిగి వెళ్తూ ఉంటాను. సో Okay. అండ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి కానీ అక్కడ యూకేలో చాలా సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే Okay. ఏమీ చేయలేము. అవును. చాలా సపోర్ట్ ఉంది. ఓకే. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఇన్ దట్ వే. ఓకే.